చేర్యాల నకాషీ పెయింటింగ్లో మహిళా కళాకారులదే పైచేయి. ఇప్పటికే ఎన్నో పెయింటింగ్స్, బొమ్మలు తయారు చేసిన మహిళలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఓపికగా బొమ్మలు గీయడం, రంగులు అద్దడం, బొమ్మలు తయారు చేయడం పట్ల మహిళలకే పట్టు ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వారిలో కూడా మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా చేర్యాల మహిళా కళాకారులపై లుక్. తెలంగాణ సాంప్రదాయ కళల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది సిద్దిపేట జిల్లాలోని చేర్యాల నకాషీ పెయింటింగ్ కళ. ఈ కళాకారులలో మహిళల పాత్ర కీలకం. ఒకప్పుడు కుటుంబ వారసత్వంగా కొనసాగిన ఈ కళ ఇప్పుడు మహిళల చేతుల్లో కొత్త రంగులు దాల్చుతోంది. సహనం, శ్రద్ధ, సృజనాత్మకత అవసరమైన ఈ కళలో మహిళలు తమ ప్రతిభను నిరూపించుకుంటూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. చేర్యాల గ్రామం నుంచి ప్రారంభమైన ఈ చిత్రకళలో పౌరాణిక కథలు, గ్రామీణ జీవితం, జానపద సాంప్రదాయాలు చిత్రాల రూపంలో కనిపిస్తాయి. ఈ బొమ్మలను తయారు చేయటం ఒక ప్రత్యేక ప్రక్రియ. మొదట బట్ట లేదా పలకపై ప్రత్యేక మిశ్రమంతో పూత వేస్తారు. అది ఆరిన తర్వాత నకాషీ శైలిలో బొమ్మల ఆకృతులు గీసి సహజ రంగులతో అందంగా రంగులు అద్దుతారు. ఈ పెయింటింగ్ వేయాలంటే ఎంతో ఓపిక, సమయం అవసరం. పెయింటింగ్ చేయాలంటే 5 సంవత్సరాలు పడుతుంది. అది మొత్తం పెయింటింగ్ అంటే ఊహించుకొని వేయాలి. మీరు ఒక థీమ్స్ చెప్తారు, నాకు ఇది కావాలంటే అది మైండ్లో పెట్టుకొని ఊహించుకొని చెయ్యాలి. ఫ్యామిలీని చూసుకుంటా, పిల్లల్ని చూసుకుంటా, భర్తను చూసుకుంటా, ఇంట్లో పని చేసుకుంటా, ఇంటి దగ్గరనే కదా ఇంట్లోనే చేసుకోవచ్చు కదా అన్నట్టు ఇట్లా ఇంట్రెస్ట్ తోటి చేస్తే మంచిగా ఉంటది. కొందరు మిషన్ కుడతారు, దానికంటే ఏం ఉండదు. కొందరు బీడీలు చేస్తారు, దానికంటే మంచిగా ఉంటది. మేము రోజువారీగా వస్తేనేమో 10,000 దాకా వస్తుంది. మేము మధ్యలో మధ్యలో ఏదైనా పనులు పడితే ఇంట్రెస్ట్ గానే ఉంది, బాగా అనిపిస్తుంది. ఇంటికాడ అనేది ఏం కాదు కానీ వస్తుంది. ఇక 2 years వరకు వస్తుంది. అంటే ఫస్ట్ ఎట్లా అని కొంచెం ట్రైనింగ్ ఇస్తాము. 2 months అయితే ట్రైనింగ్ ఇస్తాము. తర్వాత వాళ్ళు పని చేసి ఇస్తారు. కల్చర్వి ఎక్కువ కృష్ణుని, మహాభారతం పెయింటింగ్స్ అన్ని చేస్తాం. దున్నడం, నాట్లు వేయడం, వరి కోయడం, అవన్నీ 10 years అవుతుంది. దాదాపు లెక్కలేనన్నీ చేయొచ్చు. మినిమం 2 years అయితే ఖచ్చితంగా టైం పడుతుంది మొత్తం వర్క్ నేర్చుకోవాలంటే. చేర్యాల నకాషీ కళను ముందుకు తీసుకెళ్లడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. కుటుంబంలో పెద్దల దగ్గర నేర్చుకున్న ఈ కళను వారు తమ పిల్లలకు కూడా నేర్పుతున్నారు. ఇంటి పనులతో పాటు సమయాన్ని కేటాయించి బొమ్మలు తయారు చేస్తూ కుటుంబానికి ఆదాయ వనరుగా మార్చుతున్నారు. చాలా మంది మహిళలు చెక్క బొమ్మలు, స్క్రోల్ పెయింటింగ్స్, డెకరేటివ్ వస్తువులు తయారు చేసి ప్రదర్శనలు, ఎగ్జిబిషన్లు, ఆన్లైన్ వేదికల ద్వారా అమ్ముతున్నారు. ఇట్లా నరసింహస్వామి పెయింటింగ్ కావాలంటే మొత్తం ఊహించుకొని వేస్తాం, దాని తగ్గట్టు చేస్తాం. వాళ్ళు ఎట్లాంటి థీమ్ కావాలన్నా కానీ చేసిస్తాం. ఇది 15,000 అమ్ముతాం ఫ్రేమ్ తోని. అడ్వాన్స్ కొంచెం పే చేస్తే ఈ పెయింటింగ్ కంప్లీట్ చేసి ఇచ్చేసినాక మిగతాది పే చేస్తారు. మనం మొత్తం ఊహించుకొని వేయాలంటే ప్రాక్టీస్ కావడానికి చాలా టైం పడుతుంది. వాళ్ళు ఏ థీమ్ చెప్పినా కానీ మనం ఊహించుకొని వేయగలగాలి. ఇట్లా వంగి నాట్లు వేయాలంటే మనం ఆ పెయింటింగ్ వేసేయాలి. అట్లా మొత్తం కంప్లీట్ గా నేర్చుకోనికి నాకు 4 years టైం పట్టింది. లెగ్స్, హెడ్ ఇవి వాళ్ళకి కొంచెం వచ్చిన తర్వాత స్కెచ్ చేయించినాక కలర్స్ ఎట్లా ఫిలప్ చేయాలి, ఎట్లా కలుపుకోవాలి, మళ్ళీ ఓన్ గా ఎట్లా వేయగలుగుతారు అవన్నీ చూసి నేర్పిస్తాం. 3 years మాస్క్ పెయింటింగ్. అక్క ఏమైనా చెప్తే చేస్తా. మా ఇంటి దగ్గర అక్క వాళ్ళు ఉంటే నేను వెళ్ళను, జస్ట్ అక్క చెప్పినట్టే ఇస్తున్నా. ఈ కలర్స్ వేస్తా, నేను ముఖానికి కలర్స్ ఇస్తా, పిండి విసికిస్తా. ఏ కలర్ అంటే ఆ కలర్ ఇస్తా. చిన్న పెయింటింగ్ అయితే రాదు, ఈ కలర్లు ఇస్తా. ఇప్పుడు 4 నెలలు అవుతుంది మేము రావండి. ఇక్కడ ట్రైనింగ్ వేయించినాక ఇక్కడ వస్తున్నాం. ఈ కలర్ వేయడం నేర్చుకున్నా. ఏది చెప్తే అది. ఏజ్ ఎక్కువ ఉంది కదా, చిన్నది రాదు నాకు. ఏది చెప్తే తమ్ముడు ఏది చెప్తే అదే ఇస్తా. ఈ కళాకృతులకు విదేశాల్లో మంచి గుర్తింపు పొందుతున్నాయి. అమెరికా, యూరప్, జపాన్ వంటి దేశాల్లో నిర్వహించే కళా ప్రదర్శనల్లో చేర్యాల నకాషీ బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దీంతో చేర్యాల నకాషీ మహిళల కళాకారులు ప్రపంచానికి తమ కళను పరిచయం చేస్తున్నారు. వారి చేతుల్లో తయారయ్యే ప్రతి బొమ్మలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయం ప్రతిబింబిస్తుంది. ఈ కళను నేర్చుకోవడానికి ముందుకు వచ్చే వారిలో కూడా మహిళలే ఎక్కువగా కనిపిస్తున్నారు. యువతులు, గృహిణులు ప్రత్యేక శిక్షణా కేంద్రాల్లో చేరి ఈ కళను నేర్చుకుంటున్నారు. కొత్త డిజైన్లు, ఆధునిక ఆలోచనలు జోడిస్తూ ఈ సాంప్రదాయ కళకు కొత్త రూపం ఇస్తున్నారు. దీంతో చేర్యాల నకాషీ కళకు కొత్త తరానికి ఆసక్తి పెరుగుతోంది. ఒకప్పుడు ఒకటే ఫ్యామిలీ ఉండేది, ఇది చేసేవాళ్ళు. ఇప్పుడు చాలా మంది వస్తున్నారు. మేము ఒక 20 మంది మహిళలకు ట్రైనింగ్ స్కీమ్ ఇచ్చాము.
అంత ముందుకు అంటే మగవాళ్ళు ఎక్కువ చేసేది. ఆ ట్రైనింగ్ స్కీమ్లో నేర్చుకున్న 10 మంది కూడా చేస్తున్నారు. వాళ్ళే కాకుండా ఇంకా చాలా మంది మహిళలు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది. మేము చాలా చోట్ల ఎగ్జిబిషన్లు కూడా మేము కూడా పెట్టినాము. రెడ్ ఫోర్ట్లో కూడా మేము వేసి వచ్చినాము. అదే కాకుండా చాలా చోట్ల ఇప్పుడు గ్రూప్ వాళ్ళకని సరస్సు మేళ ఎగ్జిబిషన్స్ కానీ అవన్నీ చాలా మంది మహిళలకే ఇస్తున్నారు. మా దగ్గర నేర్చుకున్న వాళ్ళు కూడా చాలా మంది దీని మీద ఇంట్రెస్ట్తో వర్క్ షాప్స్ అవన్నీ చేస్తున్నారు. స్టాల్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ కూడా మగవాళ్ళు ఎక్కువ చూపించట్లేదు, మహిళలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒక 10 మందికి ట్రైనింగ్ స్కీమ్ అని లేడీస్కి అని చెప్తే ఒక 100 మంది వరకు వస్తున్నారు. అది అట్లా రావడం కూడా మాకు చాలా సంతోషం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చేర్యాల నకాశీ కళలో మహిళలు చూపుతున్న ప్రతిభ మరింత ప్రేరణనిస్తోంది. సాంప్రదాయ కళను కాపాడుతూ తమ ప్రతిభతో ప్రపంచానికి పరిచయం చేస్తూ గ్రామీణ మహిళలు సాధికారతకు ప్రతీకగా నిలుస్తున్నారు. వారి చేతుల్లో రంగులు మాత్రమే కాదు, తెలంగాణ సంస్కృతి భవిష్యత్తు కూడా సజీవంగా నిలుస్తోంది.